హలో ఫ్రెండ్స్, 7th క్లాస్ సైన్స్ 11th లెసన్ వచ్చేసి కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి పరావర్తనం. కాంతి దిశను మార్చడానికి దానిని మెరిసే తలంపై పడేలా చేయడం ఒక మార్గము. నీటి ఉపరితలం కూడా దర్పణంలా పనిచేసి కాంతి యొక్క మార్గాన్ని మార్చుతుంది. దర్పణము కాంతి దిశను మార్చే ప్రక్రియను కాంతి పరావర్తనము అంటారు. నెక్స్ట్ వచ్చేసి వస్తువులపై పడిన కాంతి పరావర్తనం చెంది మన కంటికి చేరినప్పుడే ఆ వస్తువులు మనకి కనిపిస్తాయి అన్నమాట. వస్తువులపై పడిన కాంతి పరావర్తనం చెంది మన కంటికి చేరినప్పుడే అవి కనిపిస్తాయి. దర్పణం వెనుక కనిపించే కొవ్వొత్తు అనేది దర్పణం ఏర్పరిచే కొవ్వొత్తి యొక్క ప్రతిబింబము. దర్పణం వెనుక కనిపించే కొవ్వొత్తి అనేది దర్పణం ఏర్పరిచే కొవ్వొత్తి యొక్క ప్రతిబింబము. సమతల దర్పణం ఏర్పరిచే ప్రతిబింబము నిటారు అయినది, వస్తువుతో సమాన పరిమాణం కలది. సమతల దర్పణం ఏర్పరిచే ప్రతిబింబము నిటారు అయినది, వస్తువుతో సమాన పరిమాణం గలది. ఒక సమతల దర్పణంలో ప్రతిబింబము దర్పణానికి వెనుక వైపున ఏర్పడుతుంది. అది నిటారు అయినది, సమాన పరిమాణం కలది మరియు ప్రతిబింబం నుంచి దర్పణానికి గల దూరము వస్తువు నుండి దర్పణానికి గల దూరానికి సమానం. దర్పణానికి ఎదురుగా ఉన్న వస్తువు దూరము దర్పణం వెనుక గల ప్రతిబింబ దూరానికి సమానం. అంటే ఇక్కడ వస్తువు ఉంది, దర్పణము, లోపల ప్రతిబింబం కనిపిస్తుంది కదా. బయట ఉన్న వస్తువుకి దర్పణానికి ఎంతైతే దూరం ఉందో అలాగే లోపల వస్తువు యొక్క ప్రతిబింబానికి దర్పణానికి కూడా అంతే దూరం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాహనాల డ్రైవర్లు తమ వెనుక వచ్చే ఇక్కడ అంబులెన్స్ ఉంటుంది కదా, అది వాహనం మీద రివర్స్లో రాసి ఉంటుంది. ఎందుకు అంటే తనకంట ముందే వెళ్ళే వాహనాలకు వెనకాల వచ్చే అంబులెన్స్ మిర్రర్లో కనిపిస్తుంది. ఆ వర్డ్ అనేది ఎలాగా రివర్స్లో కనిపిస్తుంది. సో అందుకని ముందే ఇక్కడ రివర్స్లో ఉండడం వలన ఏమవుతుంది అంటే అద్దంలోనమాట కరెక్ట్గా కనిపిస్తుంది. అంబులెన్స్ అని రాసి ఉన్నట్లు అర్థం చేసుకొని దానికి దారిస్తారు. అందుకోసమని అంబులెన్స్ పై ఈ నేమ్ అనేది రివర్స్లో ఉంటుంది. నెక్స్ట్ గోళాకార దర్పణంలో పరావర్తన తలము పుటాకారం అయితే దానిని పుటాకార దర్పణము అంటారు. పరావర్తన తలము కుంభాకారం అయితే కుంభాకార దర్పణము అంటారు. స్పూన్ యొక్క లోపలి భాగము పుటాకార దర్పణం, అలాగే వెలుపలి భాగమేమో కుంభాకార దర్పణం అన్నమాట. అంటే లోపల ఏమో ఇది పుటాకార దర్పణము, ఇది బయట ఏముంచి కుంభాకార దర్పణం. పుటాకార మరియు కుంభాకార దర్పణాలను గోళాకార దర్పణాలు అంటారు. పుటాకార మరియు కుంభాకార దర్పణాలను గోళాకార దర్పణాలు అంటారు. లోపలి వైపు భాగాన్ని పుటాకారము మరియు వెలుపలి వైపు భాగాన్ని కుంభాకారము అంటారు. సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెర మీద పట్టలేము. ఓ తెరపై పట్టగలిగే ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబము అంటారు. సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము, అటువంటి ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబము అంటారు. తెరపై పట్టగలిగే ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబము అంటారు. తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబము అంటారు. నెక్స్ట్ వచ్చేసి పుటాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ పరిమాణంలో చిన్నది లేదా పెద్దది అవడం మనం చూడవచ్చు. పుటాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ పరిమాణంలో చిన్నది లేదా పెద్దది అవడం మనం చూడవచ్చు.
ప్రతిబింబము నిజ లేదా మిథ్యా ప్రతిబింబం కూడా అవుతుంది. కన్ను, ముక్కు, చెవి మరియు గొంతు డాక్టర్లు రోగులను పరీక్ష చేయడానికి పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారన్నమాట. ఈఎన్టీ డాక్టర్స్. దంత వైద్యులు కూడా దంతాలను పెద్దవిగా చూచుటకు పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. దంత వైద్యులు పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. టార్చ్ లైట్లలో, కారు, స్కూటర్ హెడ్ లైట్లలో పరావర్తకాలు పుటాకారంగా ఉంటాయి. టార్చ్ లైట్లలో, కార్లు, స్కూటర్ల హెడ్ లైట్లలో పరావర్తకాలు అనేవి పుటాకారంలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి చూడండి. సైకిల్ మెరిసే సైకిల్ బెల్పై తన ప్రతిబింబాన్ని, అంటే సైకిల్ యొక్క బెల్ ఉంటుంది కదా, దానిపై ప్రతిబింబాన్ని గమనిస్తే అదేమో నిటారు మరియు చిన్నదైన ప్రతిబింబం ఏర్పడింది అనమాట. అయితే ఇదేమో దీన్ని కూడా ఒక గోళాకార దర్పణంగా చెప్పొచ్చు. అయితే ఇది ఏంటి, కుంభాకార దర్పణం అన్నమాట. బెల్ యొక్క పరావర్తన తలం అనేది కుంభాకారం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రియర్ వ్యూ మిర్రర్గా కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే కుంభాకార దర్పణాలు ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించిన వస్తువుల ప్రతిబింబాలను కూడా చిన్నవిగా చూపిస్తాయి అన్నమాట. ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించిన వస్తువుల ప్రతిబింబాలను చిన్నవిగా చూపిస్తాయి. అందువలన వాహనాల డ్రైవర్లకు వెనుక వస్తున్న వాహనాలను గమనించడంలో సహాయపడతాయి అన్నమాట. అవి వాహనాలకు డ్రైవర్ పక్కన ఉపయోగించే దర్పణాలు అన్నమాట కుంభాకార దర్పణాలు. వీటిని రియర్ వ్యూ మిర్రర్స్ అని అంటారు. కటకాలను కళ్ళద్దాల్లో, దూరదర్శినిలో, సూక్ష్మదర్శినిలో విరివిగా ఉపయోగిస్తారన్నమాట. కటకాలని కళ్ళద్దాల్లో, దూరదర్శినిలో, సూక్ష్మదర్శినిలో విరివిగా ఉపయోగిస్తారు. ఏవైతే మధ్యలో మందంగా ఉండి అంచుల వద్ద పల్చగా ఉన్నాయో వాటిని కుంభాకార కటకాలు అంటారు. మధ్యలో మందంగా ఉండి అంచులలో అన్నమాట పల్చగా ఉంటే వాటిని కుంభాకార కటకాలు అంటారు. ఏవైతే మధ్యలో అంచుల కంటే పల్చగా ఉండి అంటే అంచులు అనేవి మందంగా ఉంటాయి అన్నమాట. వీటిని ఏమంటారు, పుటాకార దర్పణాలు అంటారు. అంచులు పల్చగా ఉండి మధ్యలో మందంగా ఉంటే కుంభాకార కటకాలు అంటారు. అంచుల కంటే మధ్యలో పల్చగా ఉంటే వాటినేమో పుటాకార కటకాలు అంటారు. అయితే ఇదిగోండి కుంభాకార కటకం, అంచులు పల్చగా ఉండి మధ్యలో మందంగా ఉంది. ఇక్కడేమో అంచుల కంటే మధ్యలో పల్చగా ఉంది, దీన్ని పుటాకార కటకము అంటారు. నెక్స్ట్ వచ్చేసి కుంభాకార కటకము కాంతి కిరణాలను కేంద్రీకరిస్తుంది కాబట్టి దీన్ని కేంద్రీకరణ కటకము అంటారు. కుంభాకార కటకము కాంతి కిరణాలను కేంద్రీకరిస్తుంది కాబట్టి దీనిని కేంద్రీకరణ కటకము అంటారు. పుటాకార కటకము కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తుంది. అందుకే దీన్ని వికేంద్రీకరణ కటకము అంటారు. కుంభాకార కటకాన్నేమో కేంద్రీకరణ కటకము అంటారు, ఎందుకంటే కాంతి కిరణాలను కేంద్రీకరిస్తుంది. ఒక బిందువు వద్ద కలుసుకునేటట్టు చేస్తుంది అన్నమాట కేంద్రీకరించడము అంటే. ఇదిగోండి ఇలా ఒక బిందువు వద్ద కలుసుకునేటట్లు చేస్తుంది. నెక్స్ట్ పుటాకార కటకం కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తుంది, అంటే దూరంగా బయట వైపుకు ప్రయాణించేలా చేస్తుంది. అందుకోసం దీన్ని వికేంద్రీకరణ కటకము అంటారు, దీన్ని కేంద్రీకరణ కటకము అంటారు. కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబము వస్తువుకు రెండవ వైపు ఏర్పడుతుంది. కటకం వలన ఏర్పడే ప్రతిబింబము వస్తువుకు రెండవ వైపు ఏర్పడుతుంది. నెక్స్ట్ పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారు వస్తువు కంటే చిన్నదైన మిథ్యా ప్రతిబింబంగా ఏర్పడుతుంది. పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబము ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది, వస్తువు కంటే చిన్నదిగా ఉంటుంది, మిథ్యా ప్రతిబింబంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సూర్యకాంతి వలన, అంటే ఇప్పుడు ఇంద్రధనస్సు వస్తుంది కదా, ఇది ఎప్పుడు అంటే వర్షం కురిసిన తర్వాత సూర్యుడు ఆకాశంలో కింద భాగాన ఉన్నప్పుడు ఏర్పడుతుంది. వర్షం కురిసిన తర్వాత సూర్యుడు ఆకాశంలో కింద భాగాన ఉన్నప్పుడు రెయిన్బో అనేది ఏర్పడుతుంది అన్నమాట.
ఇంద్రధనస్సులో 7 రంగులు ఉంటాయి. ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో, ఊదా. ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో మరియు ఊదా అన్నమాట. దీన్ని మనం విబ్గయార్ అని గుర్తుపెట్టుకుంటాం. ఇదిగోండి, సూర్యుని కాంతికి ఎదురుగా పట్టకాన్ని ఉంచినప్పుడు అది ఆ కాంతిని 7 రంగులుగా విడదీస్తే ఇట్లా వచ్చిందనమాట. సూర్యకాంతి పట్టకం మీద పడినప్పుడు 7 రంగులుగా విభజించబడింది. నెక్స్ట్ వచ్చేసి సూర్యుడు మన వెనుక వైపు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంద్రధనుస్సును చూడగలుగుతాము. సూర్యుడు మన వెనుక వైపు ఉన్నప్పుడు మాత్రమే మనము ఇంద్రధనుస్సుని చూడగలుగుతాము. ఎందుకంటే ఇలా చిన్న చిన్నవి కూడా చెప్తున్నా, ఎందుకంటే అంటే సరి అయినది సరి కానిది అట్లా అడుగుతారు కదా, అట్లా అడగొచ్చేమో అని చెప్పేసి అది చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి సూర్యుని నుండి వెలువడే తెల్లని కాంతి 7 రంగుల మిశ్రమము. సూర్యుని నుంచి వెలువడే తెల్లని కాంతిలో 7 రంగులు కలిసి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇచ్చారు, అంటే 7 కలర్స్ ఉన్న అన్నమాట. ఒక వస్తువుని తీసుకొని దానికి మధ్యలో రీఫిల్ని గుచ్చారనమాట. గుచ్చి తర్వాత దాన్ని స్పీడ్గా తిప్పినప్పుడు ఈ 7 రంగులు కలిసి వైట్ రంగులో కనిపించడం అన్నమాట గమనించారు. ఇదిగోండి, అటువంటి చక్రాన్ని న్యూటన్ చక్రము అంటారు. 7 రంగులు కలిసి తెలుపు రంగులో కనిపిస్తుంది. ఇలాంటి చక్రాన్ని ఏమంటారు అంటే న్యూటన్ చక్రము అంటారు. ఇక్కడ కూడా ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే బొంగరం ఇచ్చారు. 7 కలర్స్ ఉన్న ఒక బొంగరాన్ని తిప్పినప్పుడు కూడా అది కూడా ఆ కలర్స్ అన్నీ కలిపి దాదాపుగా వైట్ కలర్లో కనిపించాయి అన్నమాట. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏది సరైన ఉదాహరణ సరికానిది అలా అడుగుతారు, అందుకోసమని చెప్తున్నా. ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. ఆల్రెడీ నేను బ్యాక్ సైడ్ బిట్స్ ఒక వీడియో చేసిన, అందుకని మళ్ళీ చెప్పట్లేదు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.